వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ, మినిస్టర్లకి, సరే మినిస్టర్లని ఎక్సెప్షన్ అయితే ఇవ్వను, బట్ ఒక మాట చెప్పాలనిపిస్తోంది. అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో మీరు వెళ్ళండి. ఎందుకంటే ఇది ప్రజల్లో చాలా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కట్టించినటువంటి బిల్డింగ్లు అంటూ ఎర్ర రంగు వేసినటువంటి ఆ బిల్డింగ్లు అవన్నీ కూడా చూపిస్తూ అన్నీ మేము కట్టేసామంటూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడరా మీరు కట్టింది, పునాదులు కూడా లేవనుకుని ఉన్నాయి, రాళ్ళు మాత్రం వేసొచ్చారు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోటోలు, పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఏది ఒరిజినల్, ఏది డమ్మీ అనేది తెలియనటువంటి పరిస్థితి, అంటే ఏది అబద్ధం, ఏది నిజం అనేది తెలియనటువంటి పరిస్థితి. సో ఇద్దరికి కూడా ఒక ఛాలెంజ్, ఒకరోజు సెలవు పెట్టేయండి, పోతే పోయింది ఏం లేదు. ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే ఈ మెడికల్ కాలేజీల నిర్మాణాలు అవుతున్నాయని చెప్పారో పొరుగునున్నటువంటి జిల్లా కలెక్టరు, ఆ జిల్లా కలెక్టర్లు, ఇద్దరు కలెక్టర్లు, అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ జడ్జి ఎవరైతే ఉంటారో ఆ జడ్జి గారు, ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ఎమ్మెల్యే లేదు ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్, వీళ్ళు ఈ ఐదుగురు ఒక గంట సేపు, ఎక్కువ కూడా వద్దండి, ఒక గంట లేదంటే 2 గంటలు టైం పెట్టుకొని, చచ్చాయి కదా మీడియా ఛానల్స్ అనేకం, లేదు ఐఎన్పిఆర్ అనేది మనకు ఒకటి తగలడింది కదా, ఈ ఐఎన్పిఆర్ నుంచి జర్నలిస్టులని లైవ్ ఇవ్వండి, ఫోటోలు తీసి పోస్టర్లు వేసి మీ ఇష్టం వచ్చినట్టు ఇది చేయడం కాదు. నిజంగా ఏది ఎక్కడ వాస్తవంగా ఉంది అనేది డ్రోన్ షాట్లు, గాడిదగుడ్డు ఇది కూడా మాకు అవసరం లేదు. లైవ్లో 5 ఛానల్స్ని మీరే ఎంచుకోండి, 5 ఛానల్స్ని ఎంచుకొని ప్రతి గంటకి ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క లైవ్లో ఇవ్వండి. అక్కడ ఉండేటువంటి జడ్జి గారు, అక్కడ ఉండేటువంటి ఇద్దరు కలెక్టర్లు, ఆ జిల్లా దాని పక్క జిల్లా కలెక్టర్, వీళ్ళు కూడా సర్టిఫై చేస్తూ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇది ఫలానా పెనుగొండ మెడికల్ కాలేజీలో నిర్మాణం జగన్మోహన్ రెడ్డి చేసింది, అక్కడ ఇది అమలాపురంలో మెడికల్ కాలేజ్ ఇది, లేదంటే మచిలీపట్నంలో ఇది, కడపలో ఇది, పులివెందులో ఇది, తూర్పుగోదావరిలో ఇది, పశ్చిమ గోదావరిలో ఇది, ఈ రకంగా ఎక్కడెక్కడైతే ఈ 17 లేదు 22 మెడికల్ కాలేజీలకు సంబంధించి చెప్తున్నారో, ఆఖరికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక నియోజకవర్గాన్ని లేదు ఒక మెడికల్ కాలేజీని ఎంచుకోండి. ఏకకాలంలో రాష్ట్ర ప్రజలందరికీ ఐఎన్పిఆర్ తరఫున లైవ్లో చూపించండి. ఇదిగో ఇక్కడ దాకా జరిగింది, ఎన్ని అంతస్తులు జరిగాయి, నిర్మాణం అయింది, ఎన్ని తరగతి గదులు వచ్చాయి, ఎన్ని క్లాసులు అవుతున్నాయి, ఎక్కడ జరుపుతున్నారు క్లాసులు, ఇవన్నీ కూడా చూపించండి. లేదు అంటే మేము ఈ పోస్టర్లు వేసుకుంటూ వెళ్తామంటే ఇప్పుడు బతుకుతున్నటువంటి ఈ సోషల్ మీడియా ప్రపంచంలో ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవడానికి సామాన్య ప్రజానీకానికి తెలియనటువంటి పరిస్థితి. అండ్ ఐ రిమైండ్ తెలుగుదేశం పార్టీ అగైన్ అండ్ అగైన్, మీరు సోషల్ మీడియాలో ఉన్నంత వీక్గా ఇంకెందులోనూ లేరు, ఇది వాస్తవం. ఇది 2014 నుంచి నడుస్తున్నటువంటిదే. సోషల్ మీడియాలో మీరు వీక్, మీకంటే వైఎస్ఆర్సీపీనే 100కి 1000 రెట్లు బెటర్గా ఉంది అబద్ధ ప్రచారాలు చేయడంలో, కానీ నిజం చెప్పడంలో మీరు ఎంత వీక్గా ఉన్నారని మీకు ఇప్పటికీ మీకు తెలియడం లేదు. దయచేసి చూసుకోండి. జనసేన వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకోండి, బీజేపీని కోఆర్డినేట్ చేసుకోండి, వాళ్ళని తీసుకొచ్చుకోండి, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయని చెప్పండి. మినిస్టర్ గారు ఉన్నారు సత్యకుమార్ గారు, దీన్ని మీరు లీడ్ చేయండి సార్. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. మెడికల్ కాలేజీలకు సంబంధించి రాజకీయ నాయకులు వీళ్ళందరూ పక్కన పెడితే ఎవరైతే ఎన్నుకున్నామో ప్రజలు ఓట్లేసి వీళ్ళందరూ బయటికి వచ్చి ఇది చేయండి. అంతేగాని వార్తలకు ఇచ్చేస్తాం, లేదంటే డిబేట్లో కూర్చొని మేము మాట్లాడేస్తాం, మా లిస్ట్ ఇదిగో ఫోనుల్లో ఏముంది ఇక్కడ చూపిస్తే. నేను కూడా మన ట్విట్టర్లో ఒకనొక వ్యక్తి షేర్ చేసిన దాంట్లో నేను చూశాను, ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఏకంగా ఇన్ని మెడికల్ కాలేజీలు నిజంగానే కట్టారా, క్రాస్ చెక్ చేయండి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి వచ్చింది నాకు. ఇగో ఇదేమో తెలుగుదేశం వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నటువంటిది, ఇది పాడేరు, విజయనగరం, నర్సీపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, పాలకొల్లు, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, మార్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లె, పులివెందుల, పెనుగొండ, ఆదోని, నంద్యాల 17 మెడికల్ కాలేజీలు కట్టేశామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు అంటూ దానికి ఒక పోస్టర్ రెడీ చేసి వేశారు. ఏం ఉపయోగం నాకు దీనివల్ల, ఏం కనిపిస్తుంది దీంట్లో నాకు? దీన్ని కూడా ఫేక్ అనుకుంటారు చాలామంది, వాళ్ళు కూడా అది చెప్తున్నారు, ఇది ఫేక్ రా అని వాళ్ళే చెప్తున్నారు. కానీ ఇది నేను అన్న ఫేక్ అన్న, కానీ ఇది నిజమా ఏంటి అనేటువంటిది మీరు చెప్పడానికి మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఈ మెడికల్ కాలేజీలకి సంబంధించినటువంటి దాంట్లో ముందుగా వీళ్ళు ఏకంగా ఒక్కొక్క పెద్ద థ్రెడ్ కూడా వేసుకొచ్చారు, ఎక్కడెక్కడ కట్టారు ఏంటి అనేటువంటిది. మెడికల్ కాలేజీలు దీనికి సంబంధించి చెప్పండి అని ఒక పెద్ద థ్రెడ్ వేశారు. ఏకంగా ఆ బిల్డింగులు చూస్తుంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టాడా అని నేనే మోసపోవడం జరిగింది దీనికి సంబంధించి.
ఇక తర్వాత వాళ్ళు దాన్ని డిలీట్ చేసినట్టున్నారు, మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఆ థ్రెడ్ మొత్తాన్ని కూడా. ఇగో ఈ ఒక వార్తని ప్రాపర్గా చూద్దామంటే అబద్ధ ప్రచారం అనేది బాగా ముదిరిపోయి కొన్ని వందల పోస్టులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సోషల్ మీడియాలో తప్ప ఎక్కడ వాస్తవాలు కూడా కనిపించట్లేదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇది చేయడం తప్ప. సో మీకు సాక్షి పత్రికలోనో లేదంటే సాక్షి ఛానల్లోనూ కూడా చూపిస్తారు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఈ పాటికి మీకు ఇది జగనన్న కట్టించినటువంటిది అంటూ ఎర్ర బిల్డింగ్లు బాగా కనిపిస్తూ ఉంటాయి. సో వీళ్ళిద్దరికి చెప్పేది ఏంటంటే, ప్రజలని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం మీరు చేయొద్దు, దయచేసి వాస్తవాలు ఏంటి అనేది లైవ్లో చూపించాను. ఇగో నిన్న నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ అని చెప్పి గుడివాడ అమర్నాథ్, అదే మన గుడ్డు మంత్రి, అలాగే బూడి ముత్యాల నాయుడు లాంటి వాళ్ళందరూ వెళ్ళి సెల్ఫీ తీసుకుని పంపించారు. ఈ సెల్ఫీని కూడా నేను నమ్మను, వీడియో పంపించండి లైవ్లో, ఇదిగో అని చెప్పి కెమెరా పెట్టి చూపించండి, అప్పుడు నేను నమ్ముతాను. నేనే కాదు ప్రజలందరూ కూడా నమ్ముతారు ఎవరు చేశారు ఏం చేశారు అనేటువంటిది. ఇలా చెప్తే ఇక వైఎస్ఆర్సీపీ కూడా డిలీట్ చేసినట్టుంది వాళ్ళ సోషల్ మీడియా నుంచి. ఈ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ కట్టారు ఏంటో అనేది చూడండి, దీనికి సంబంధించి ఇలా ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా డిలీట్ చేశారు. సో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్సీపీ నేతలు మీరు రోడ్డు ఎక్కండి. రోడ్డు ఎక్కి చెప్పినట్టుగా ఒక 5 ఛానల్స్ లేదు ఐఎన్పిఆర్ త్రూ మీరు ఒక లింక్ ఇవ్వండి. ఎట్ ఏ టైంలో ఎవ్రీ 1 అవర్కి ఎక్కడెక్కడ ఆ కలెక్టర్లు, అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తి, అండ్ మినిస్టరు, ఎమ్మెల్యే, ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు లేదంటే మాజీ ఎమ్మెల్యేలు, వీళ్ళు మాత్రం ఉండి లైవ్లో ఇదిగో ఇది ఫలానా మెడికల్ కాలేజ్ వాస్తవాలు చూపించి చావండి. రోజు దీని మీద ఏదో రచ్చ, ఏ టీవీ ఛానల్ పెట్టి చూద్దామన్నా కూడా ఈ వైసీపీ వాళ్ళు, ఆ టీడీపీ వాళ్ళు, వీళ్ళు కొట్టుకు చావడం. కట్టేశాడు మెడికల్ కాలేజీ, కట్టలేదు మెడికల్ కాలేజీలు. వాస్తవాలు చూపించండి. ఫోటోలు చూపిస్తే ఎవరికి ఏం లాభం? వివేకానంద రెడ్డిది కూడా చూపించారు ఫోటోలు. ముందు గుండెపోటు అన్నారు, తర్వాత ఏమో అనుమానాస్పదం అన్నారు, లాస్ట్కి వచ్చి గొడ్డలపోటు అయింది. సో ఇలాగే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. ఏపీ మెడికల్ కాలేజీలకి ఈ లీడర్లందరూ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళండి, లైవ్ మీరే ఫిక్స్ చేయండి డేట్. దీని మీద ఆ స్టోరీని అబద్ధమా నిజమా అన్నటువంటి దాన్ని పూర్తి స్థాయిలో క్లోజ్ చేయండి. లేని పక్షంలో ప్రజలే క్లోజ్ చేస్తారు మొహమాటం లేకుండా. మరి వీక్షకులు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.